ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో రైతులకు ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. రాష్ట్రంలోని 19 జిల్లాల రైతులకు ఉచితంగా పత్తి విత్తనాలను పంపిణీ చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకుంది. జాతీయ పత్తి ఉత్పాదక పథకం ఉచితంగా అయితే నోటిఫైడ్ బీటీ హైబ్రిడ్ పత్తి విత్తనాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి రైతులకు పంపిణీ చేయనున్నాయి. తెలంగాణ ప్రభుత్వం ఎంసీపీ పథకం కింద ప్రతిపాదనలు అయితే పంపగా మరిక పత్తి ఉత్పాదకతను పెంచే దిశగా 19 జిల్లాలను కూడా విత్తనాల పంపిణీ కోసం ఎంపిక చేశారు. హైదరాబాద్లోని రాష్ట్ర వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ కార్యాలయంలో చైర్మన్ కోదండరెడ్డి, విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డిలు అధికారులతో కలిసి పత్తి విత్తనాల ప్యాకెట్లను పంపిణీ చేశారు. నేటి నుంచి రాష్ట్రంలోని 19 జిల్లాల్లో విత్తనాలు పంపిణీ చేస్తారు. రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, వికారాబాద్, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, నల్గొండ, ఖమ్మం, జనగామ, వరంగల్, నారాయణపేట, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, జోగులాంబ గద్వాల, కరీంనగర్, నిర్మల్, ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లోని రైతు వేదికల్లో విత్తనాలను పంపిణీ చేస్తారు. ఈ మేరకు రైతులు పత్తి విత్తనాల పంపిణీ విషయాన్ని గమనించాలి. రాష్ట్ర విత్తన సరఫరా సంస్థ ద్వారా ఈ 19 జిల్లాలలో ఒక్కో రైతుకు గరిష్టంగా 2.5 ఎకరాల చొప్పున విత్తనాలు పంపిణీ చేస్తారు. ఈ లెక్కన చూస్తే మొత్తం 1,27,374 ఎకరాలకు సంబంధించి 50,950 మంది రైతులకు 6.33 లక్షల ప్యాకెట్ల పత్తి విత్తనాలను అందజేయనున్నారు. మరి ఈ పత్తి విత్తనాలకు సంబంధించి కేంద్రం 60%, రాష్ట్రం 40% చొప్పున అయితే మొత్తం 57.02 కోట్ల సబ్సిడీని భరిస్తా ఉన్నాయి. ఇక మరి రైతులకు పత్తి విత్తనాలతో పాటుగా అయితే మరి ప్లాంట్ గ్రోత్ నియంత్రకాలు, ఇక మరి దాంతో పాటు వేప నూనె వంటి మందులను కూడా రాయితీ పైన రైతులకు అందిస్తామని అధికారులు చెబుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం టీఎస్ఎస్ ఓసీఎస్ సీడ్ ఆర్గానిక్ సర్టిఫికేషన్ అథారిటీలో ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఇక మరి మొత్తం 19 సీడ్ సర్టిఫికేషన్ అధికారుల పోస్టుల భర్తీ కోసం అయితే మరి టీజీపీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇక మరి ఈ నెల 7 నుంచి ఆగస్టు 12 వరకు అర్హులైనటువంటి అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అక్టోబర్లో రాత పరీక్ష ఉంటుంది. ఈ ఉద్యోగాల కోసం అభ్యర్థుల వయో పరిమితి 18 నుంచి 44 ఏళ్లు ఉండాలని చెప్పేసి నిర్ణయించారు. ఈ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకునేవారు ఇక మరి ఐసీఏఆర్ గుర్తింపు పొందినటువంటి యూనివర్సిటీ నుంచి అగ్రికల్చరల్లో డిగ్రీ, ఇంకా మరి సీడ్ టెక్నాలజీ, ప్లాంట్ బ్రీడింగ్, ఇక మరి అగ్రోనామీ, ప్లాంట్ సైకాలజీలో పీజీ అగ్రికల్చర్ చదివి ఉండాలని చెప్పేసి అయితే టీజీపీఎస్సీ నోటిఫికేషన్లో పేర్కొంది. టీజీపీఎస్సీ వెబ్సైట్లో పూర్తి వివరాలు ఉంటాయి.